Jesus, hallelujah. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము, జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. చెక్ మైక్ చెక్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. ఆమేన్ ఆమేన్. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము, నిత్యము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. జీసస్. యేసయ్య నిన్ను వెంబడించగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెంబడించగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. సుగుణాల సంపన్నుడా.
పరిశుద్ధుడైన యేసు ఘననామం మహిమ చెందును గాక, మహిమ కలుగును గాక. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమయేరుగా ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయేరుగా ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నీచెము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము. జీవితులు నీచెము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. జీవితులు నీచెము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము. జీవితులు నీచెము నీ నీడలో ఆస్వాదితులు నీ మాటల మకరందము. మాటల మకరందము, మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము, నీ మాటల మకరందము. యేసయ్యా, 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 యేసయ్యా. ఆస్వాదితును నీ మాటల మకరందము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హీనుడికి 100 దెబ్బలు 100 దెబ్బలు కొట్టినా కానీ కొట్టిన దెబ్బలన్నీ ఏమైపోతున్నాయి అంటండి? ఒళ్ళు అప్పగిస్తున్నారు, శరీరాన్ని అప్పగిస్తున్నారు, కానీ బుద్ధి మాత్రం రావట్లేదు. అదే బుద్ధిమంతుణ్ణి కొట్టనవసరంలా, ఒక మాట చాలు. బుద్ధి కలిగిన వాళ్ళకి కొట్టనవసరంలా, దెబ్బ కొట్టనవసరంలా, మాట చెప్తే ఆలకిస్తాడు. లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. గొడ్డు అంటే దారుణంగా ఉందిలే కానీ పశువు. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. అంటే మనుషులైతే ఒక మాట చెప్పగానే వెంటనే ఏం చేస్తారండి? లోబడతారు, విధేయత చూపుతారు, దాన్ని చేయటానికి ఇష్టపడతారు. పశువులకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఉంటుందా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు చెప్పి వాళ్ళు అదే నడుస్తారు. అందుకే ఈ రోజున
దేవుడు ఏం చేస్తాడంటే బుద్ధిమంతుడికి ఒక మాట లోతుగా నాటుకుపోతుందంటండి. ఏం చేస్తుందంటండి? లోతుగా. ఈ రోజున మీకు కూడా దేవుని యొక్క ఉపదేశం లోతుగా నాటుకుపోవును గాక. ఏంటంటే మీకు నాటుకుపోవాల్సింది ఏమి నాటుకుపోవాలి? ఉపదేశం. అందరూ చెప్పండి ఏంటిది? దేవుని ఉపదేశం లోతుగా మీకు నాటుకుపోవును గాక. లోతులోకి మీరు వెళ్ళుదురు గాక. ఆమేన్. చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18:32 వాక్యం చదువుకుందాం. పడినట్టు పండింది నీళ్లు. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని శక్తి దహన బలిని దహించుతూ వచ్చింది. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్నాడు. పశుబలను దహించువాడు, ప్రతి ప్రాణాత్మ దేహములను దహించువాడు. నీ శరీరము మాయా విగ్రహముల చేత, ఈ లోకపు మాయల చేత నీ ప్రాణాత్మ దేహములను మాయమై మాయాలోకములో మైకములో జీవించుచూ ఉంటే నీ ప్రాణాత్మ దేహములను దహించగలిగిన దహించు దేవుడైన యేసుక్రీస్తు మిమ్మలను దహించును గాక. అన్ని కాలిపోయి బూడిదైపోవాలి, బొగ్గైపోవాలి. ఏమైపోవాలండి? కాలి బూడిదే బొగ్గైపోవాలంట. మీరు దహించబడిపోవాలి. ఏమవ్వాలి? కాలిపోవాలి. ఏ అగ్ని చేత? మీరు మంటేసుకునే మంట చేత కాదండి. ఆ అగ్నికి ఒక పేరు ఉందండి, అది పరిశుద్ధాత్మ అగ్ని. ప్రైజ్ ద లార్డ్. ఆ అగ్నికి ఏం పేరు ఉంది? పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకు వచ్చినప్పుడు మీ ప్రాణాత్మ దేహాలన్నిటినీ కాల్చివేస్తాయి. కాల్చివేయటం అంటే అర్థం ఏమిటి? శరీర కోరికలన్నీ కూడా అగ్నితో ఏమైపోతాయి? అంతరించిపోతాయి. మనసులోను అంతరంగంలోను ఆత్మలో ఉన్న ప్రతి దురాలోచనలు, దుష్టక్రియలు, దుష్ట సహవాసం, దుష్టాలోచన, ప్రతి భేదాలు, స్వార్థాలు, అసూయ, కామ, కోద, మత ఆశ్చర్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఏమైపోతాయి అంటే అన్ని కాలిపోతాయి. ఆమేన్. ఏమైపోతాయి? కాలిపోతాయి. అందుకే మనం ఆరాధించుచున్న మన దేవుడు దహించు అగ్ని. ఆ దహించు అగ్ని అయిన దేవుడు అక్కడ బలిపీఠం మీద ఉన్న ప్రతి బలి అర్పణ ఏం చేసాడంటే ఆయన దహించి బుగ్గిగా చేసి పడేసాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అయితే మీకు చెప్పాలనుకున్నటువంటి చరిత్ర, ఒకవేళ ఆ చరిత్రలోనే ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే కందకము లోతుగా త్రోవించి, ఆ లోతు కందకం ఎట్లాగా 2 మాలికలు గింజలు పట్టే అంత లోతు. అందరు చెప్పండి, ఎన్ని మాలికలు? 2 మాలికలు గింజలు పట్టే అంత లోతుకు తోవించాడంట కందకం. కందకం అంటే తెలుసుగా, నీళ్లు పోవటానికి కందకం ఒకటి తీయండి అంటారు కదా. కందకం తోవించాడంట. ఎన్ని మాలికలు పట్టాలి? 2 మాలికలు పట్టాలి. 2 మాలికలు పట్టి అంత కందకాన్ని తవ్వించి ఆ కందకం అంతా నింపబడే అంతగా నీళ్లు కుమ్మరించడం. అంటే ఇప్పుడు అక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే 2 మాలికలు గింజలు పట్టే అంత కందకం లోతు. అక్కడ లోతు గమనించండి. ఏంటంటే అది చదువుదాం ఆ మాట. పై వాక్యం చదువు. బలిపీఠం కట్టించి మరియు అదిగో 2 మాలికలు గింజలు పట్టే అంత లోతు. అందరు చెప్పండి ఏంటి? లోతు. ఏ లోతు? 2 మాలికలు పట్టే అంత లోతు. అక్కడ అంత లోతు తీయాలంట. లోతు అనేది లేకపోతే అండి, లోతు అనేది లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. మీకు ఒక చిన్న ఉపమానం చెప్తానండి. ఉపమానం ఏంటంటే యేసుక్రీస్తు విత్తనాలు చేత పట్టుకొని విత్తనాలు విద్య ఉపమానం చెప్తున్నాడు. అది ఎంత మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి మాటలే. విత్తనాలు విత్తేవాడు బయలుదేరాడు. కొన్ని విత్తనాలు విత్తుతూ ఉండగా త్రోవ పక్కన పడి, మరికొన్ని విత్తనాలు విత్తుతూ ఉండగా ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఏంటి ఆ చోటు అని మనం గమనిస్తే, విత్తనం అంటేనేమో దేవుడి యొక్క వాక్యం, వాగ్దానము. విత్తనం అంటే దేవుడి యొక్క వాక్యము, వాగ్దానాలు. రెండోదిగా స్థలాలు పండి చూసారా? త్రోవ పక్క, ముళ్ళ పొద, మంచి నేల, రాతి నేల. ఇవి
మనకే సాదృశ్యం. దేవునిలో ఉన్నటువంటి సర్వ మానవాళికి సాదృశ్యం అది. అయితే ఇప్పుడు మీరు గమనించండి బాగా, కొన్ని త్రోవ పక్కన పడినాయి అంటండి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైనాయి అని అక్కడ మనం చదువుతామంటే, కాకులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, ఆ విత్తనాలు అన్నీ ఏరుకొని పోయాయి. అందరూ వినాలమ్మా, ఇడిదరు. త్రోవ పక్కన పడిన విత్తనాలన్నీ ఏమైపోయి, పక్షులు వచ్చి మొత్తం ఏరుకొని వెళ్ళిపోయింది. అంటే త్రోవ పక్క, అందరూ అర్థమవుతుందండి. త్రోవ పక్క, త్రోవ అంటే అర్థం ఏంటి? దారి పక్కన. దారి పక్కన పడింది ఏదైనా ఉపయోగపడిందండి? నీ లోపల, నీ సరౌండింగ్ లో, నీ సరిహద్దుల్లో పడింది, అది నీ వశం అవుతుంది. త్రోవ పక్కన పడింది మీ సొత్తు కాదు. అంటే దానికి అర్థం ఏమిటి? త్రోవ పక్కలో ఉన్నది అంటే త్రోవ పక్క పక్కన ఉంటుంది. ఆత్మీయుగా దేవుడికి దగ్గరగా ఉండనట్లుగా త్రోవ పక్కన, బయటే ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నట్టే ఉంటారు, కానీ బయటే ఉంటారు. దాని పేరే త్రోవ పక్క. మనకి బైబుల్లో పేతురు గారు కనపడతారు. యేసు ప్రభుని సిలువ వేస్తున్నటువంటి ఆ దినాలలో, యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు శిష్యులు 12 మందిలో ఒక్కడు కూడా యేసు ప్రభు దగ్గర లేరండి. ఒక్కడు కూడా యేసు ప్రభు దగ్గర లేరు. ఎవరు లేనప్పుడు పేతురు మాత్రం యేసు ప్రభుని పేతురు మాత్రం యేసు ప్రభుని వదిలిపెట్టలేదు. కానీ యేసు ప్రభు దగ్గర లేడు, దూరంగా ఉన్నాడండి. ఎక్కడున్నాడు? యేసు ప్రభుకి దగ్గర లేడు. మరి యేసు ప్రభు సిలువకి ముందు అయితే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని 5,000 మంది పంచిపెట్టాడు. బాప్తిజం ఇచ్చేటప్పుడు దగ్గర ఉన్నాడు. రోగుల్ని స్వస్థపరిచేటప్పుడు తీసుకొచ్చి కూర్చో, ఆశగా వస్తాడు, కూర్చో, ప్రభు వస్తాడు అని వాళ్ళని గద్దించి ఎన్నో బాధ్యతలు చేత పట్టుకున్నటువంటి ఈ పేతురు దేవుణ్ణి సిలువేసేటప్పుడు కనీసం ఆయన దగ్గర లేడు, దూరంగా గమనిస్తున్నాడు. అంటే ఇప్పుడు త్రోవ పక్క పడిన విత్తనాలు దేనికి సాదృశ్యం అంటే, దేవుడికి దగ్గరగా ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు దూరంగా ఎడమోహంగా పెడమోహంగా వచ్చి రానట్లుగా ఏదో తప్పక వెళ్ళాలి కాబట్టి ఆ టైంలో వెళ్ళాలి. అంటే ఇది త్రోవ పక్కన పడే విత్తనం. అందరూ చెప్పండి, ఏ విత్తనం అది? ఇప్పుడు నీ విత్తనాలు వేయాలంటే ఎంత లోతు? 2 మానికలు గింజలు పట్టినంత లోతుగా విత్తనాలు పడాలంటే 2 మానికలు పట్టి అంత లోతు తీయబడాలి. ఆ లోతు కావాలి. ఆ లోతు లేదే విత్తనం ఫలించడానికి ఉపయోగకరంగా ఉండదు, ఫలించడానికి కష్టతరముగా ఉంటుంది. లోతులో ఉండాలి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఆ పక్షులు వచ్చి ఏరిపోయి, అంటే సాతానుడు వచ్చి తీసుకువెళ్ళిపోయాడు. విత్తబడిన వాక్యం వారిలో ఏమవట్లేదు, ఉండట్లా. ఎందుకని? వాళ్ళు బయట ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పబడిన వాక్యం అంతా వాళ్ళు వాక్యాన్ని లెక్క చేయట్లేదు కాబట్టి, వాళ్ళల్లో ఉన్నదంతా ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు? సాతానుగాడు. పక్షి అంటే సాతానుకు సాదృశ్యం. ఉన్నదంతా కూడా సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు బయట ఉంటున్నారు, అంటి అన్నట్లుగా, వచ్చి రానట్టుగా, ఎడమోకంగా పెడమోకంగా, దేవుడికి దగ్గరగా కాక దూరంగా ఉంటారు. అందుకే వాళ్ళలో ఏ వాక్యం నిలవట్లా, సాతానుగాడు ఏరుకొని వెళ్ళిపోతున్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనం అది అర్థం. రెండోదిగా మనం చూస్తాం, రాతి నేల మీద పడ్డ విత్తనం. అందరూ చెప్పండి, ఏ నేల అండి? రాతి మీద. ఇప్పటికీ మీరు చూడండి పిల్లరా, కొండల మీద చెట్లు మొలుస్తాయి. కొండ ప్రాంతాల్లో చెట్లు మొలుస్తాయి. ఆ చెట్లలో అక్కడ మీరు వ్యవసాయం వేస్తే పండుద్దండి. అక్కడ ఎందుకు పండదు? ఆ కొండల మీద మొలిసే చెట్లు కూడా ఎంతవరకు మొలుస్తాయి అని మనం గమనిస్తే, ఆ కొండ అంతా కూడా రాయి. ఏంటండి? కొండ అంతా కూడా రాయే. ఆ పై ఉన్న మట్టి తీసేస్తే కింద అంతా రాయే. ఎందుకని చెట్టు అక్కడ లోతుగా మొలవదు అంటే అర్థం ఏమిటంటే, పైన ఉన్న మట్టి మీద, కొన్ని గోడల మీద కూడా చూడండి, పాత పడిపోయిన గోడల మీద చెట్లు మొలుస్తాయి. వెనకమాల కూడా ఒక ప్రాణి గోడ ఉంది. ఆ గోడ పాతది, పురాతనమైంది. అక్కడ పెక్ ఫ్యాక్టరీ ఒక పొగ గొట్టం ఉంది, చూసారా? ఆ గొట్టం మీద మొలిసింది ఒక మొక్క. అంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఆ ఆటల మీద మొలవడానికి కారణం ఏంటంటే, అవి సిమెంట్ తోనే పనిచేశారు, అవంతా కూడా కట్టుబడే కట్టారు. కానీ మన్ను పైన ఉంది. మన్ను ఎక్కడ ఉందండి? పైనే ఉంది. లోపల అంతా ఏముంది? రాయి ఉంది. ఆ మొక్కలు కూడా ఎంతకాలం బతుకుతాయి అంటే, మన్ను ఉన్నంత వరకే బతుకుతాయి. ఆ మన్ను కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత, మన్ను పోయిన తర్వాత
ఆ లోతుకి మట్టి లేనందువల్ల విత్తనం అయితే విత్తుతున్నాం కానీ మొలకైతే వచ్చినట్లుగా కనపడుతుంది కానీ మన్ను లోతుగా లేనందువల్ల ఏమైపోతుంది? చెట్టు చచ్చిపోతుంది. దాని మెరుపు, దాని యొక్క కళకళలాడే అనుభవం ఎంతవరకు అంటే ఆ మన్ను ఉన్నంత వరకే. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే మొలిసినట్టే మొలుస్తున్నారు, లోతులో లేనందువల్ల ఏమైపోతున్నారు? వాళ్ళు అందరు నోటి తెలిసి చెప్పాలి. మొలిసినంత వరకు పైన మొలుస్తున్నారు, మన్ను లోతుగా లేనందువల్ల ఆ మొక్క ఏమైపోతుందండి? ఎండిపోతుంది, ఫలించుకోకుండా వాడిపోతుంది. ఆమేన్. అంటే ఇప్పుడు కొంతమంది జీవితాలు లోతు విత్తనం అంట నూరంతలుగా ఫలించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మంచి నేలలో పడ్డ విత్తనము. మీకు చూపించాల్సిన మాట ఏంటనుకుంటున్నారు? మత్తయి సువార్త 13:5 ఏముందంటే మన్ను లోతుగా లేనందువల్ల ఆ మొక్క, ఆ చెట్టు ఎదిగినట్లే ఎదిగి, ఆ మాట చదవండి ఎవరన్నా తీసుకున్నాడు. మన్ను లోతుగా లేనందువల్ల వెంటనే మొలిచిందంట, బాగానే మొలిచింది. వెంటనే నా కోసమే వాక్యం చెప్పారు, ఇక నేను మారిపోవాలి, నా కోసమే వాక్యం చెప్పారు, ఇక నా బతుకు మారాలి. ఇక్కడైతే వెంటనే ఫలిస్తున్నారు, వెంటనే తీర్మానం చేసుకుంటారు, వెంటనే కన్నీళ్ళు పెట్టి ఎడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ బయటికి వెళ్ళిన వెంటనే ఏమవుతుందో తెలుసా? ఎక్కడి వరకైతే మన్ను ఉంది బాగానే ఉంది, బయటికి వెళ్ళిన కాడ నుంచి హృదయం మెత్తగా మన్నులాగా ఉండాల్సిన హృదయం ఏమైపోతుందంటే అడుగును రాయి ఉన్నట్లుగా రాతి కుండెల్లాగా మారిపోతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు మాడి ఏ వేరు లేనందున వెంటనే వెళ్ళిపోతుంది. చాలా చూసారండి, లోతుకి వేరు తన్నాలంటే దానికి ఏముండాలి? మన్ను ఉండాలి, మట్టి ఉండాలి. మట్టి లేకోకుండా లోతుకి వేరు వెళ్ళదు కదా. మట్టు లేనందువల్ల, మన్ను లేనందువల్ల, మన్ను అంటే మన మంచి జీవితానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. మంచి జీవితానికి సాదృశ్యం. ఆ మంచితనం లోతుగా లేనందువల్ల మొక్క అయితే వెంటనే మొలుస్తుందండి. విత్తనం వేయగానే మొక్క అయితే వెంటనే మొలుస్తుంది, కానీ ఏమి లేదు అక్కడ? లోతైన అనుభవం లేదు. అందరు చెప్పండి, లోతైన అనుభవం లేదు. లోతులోకి వెళ్ళి నాటపడే అనుభవం లేదు, లోతుగా ఆలోచించడం లేదు, లోతుల్లోకి వెళ్ళే అనుభవం లేదు. పైనే మొలుస్తుంది. ఇక్కడ వరకే, మందిరంలో ఉన్నంత వరకే. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత వెంట, బయటికి వెళ్ళిన తర్వాత రాయి, గుండె రాయి అవుతుంది. ఎండ బాగా వేస్తుంది. ఎండ అంటే పాపం, ఎండ అంటే పాపం భయంకరంగా నిన్ను శోధిస్తుంది. పరిస్థితులు అధిగమించేటట్లుగా నిన్ను అంత దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన కాడ నుంచి ఇక మనం అట్లా చేయాలి, తప్పదు అన్నట్లుగా చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసండి? మన్ను లోతుగా లేదు. అర్థమవుతుందండి? మన్ను లోతుగా లేదు. ఎండ వేసింది, రాయి బయటపడింది. ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ఎండిపోయింది. ఇదే అండి లోతుకు తవ్వాలి. అందరు చెప్పండి, ఏంటది? 2 మానికలు ఆ గింజలు పట్టినంతగా లోతుకు తవ్వాలి. లోతుకు తవ్విన తర్వాత లోతుగా ఉన్న నేలలో మొలిచిన విత్తనం అంటండి నూరంతలుగా ఫలించింది. హల్లెలూయా. ఎలా ఫలించిందంట? నూరంతలుగా ఫలించింది. కీర్తనల గ్రంథం 80 ఒక నాటికి ఎండిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. అందరూ చెప్పండి, ఏమవుతాయి? ఎండిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. మీరు ఎండిపోవడానికి దేవుడు రక్షించలేదు, ఎండిపోవడానికి ఆయన రక్తంలో మిమ్మల్ని కడగలేదు. మీరు ఎండిపోవాలని ఆయన ఉద్దేశం కలిగి లేడండి. మీరు ఎలా ఉండాలో తెలుసా? దాని వేరు లోతులకు తల్లి వేరు పారి, చదువుదాం, దాని కొమ్మలు వ్యాపించి దాని నీడ కొండలను అంటున్నంతగా దాని తీగలు దేవుని దేవదారు వృక్షం వలె ఆవరించి ఉన్నవి. సముద్రం వరకు వ్యాపించాను, యూఫ్రటీస్ నది వరకు రెమ్మలు వ్యాపించారు. చాలు చూసారండి, లోతునకు వేరు తల్లిన ఏ చెట్టు అయినా కానీ సముద్రములకు, అలాగే ఆ యేసుక్రీస్తు యొక్క దేవదారు వృక్షం వలె అది వ్యాపించడానికి కారణం అవుతుంది. దాని రెమ్మలు వ్యాపిస్తాయంట.
అది కొండల వైపుగా ఉన్నతముగా అది ఎదుగుతుందంట. హల్లెలూయా. అంటే నువ్వు వ్యాపించే అనుభవంలో ఉండాలి. ఆమేన్. అక్కడ మీరు గమనిస్తే కొండలకే వ్యాపించింది, అంటే ఎత్తుకు వ్యాపించింది, ఎత్తుకు ఎదిగింది, సముద్రం వైపుకు వ్యాపించింది, దేవదారు వైపుకు వ్యాపించింది. 4 దిక్కులుగా ఆ చెట్టు ఏమైందంటే వ్యాపించడానికి కారణమైందండి. ప్రైజ్ ది లార్డ్. నీవు 4 దిక్కులలో వ్యాపించే వ్యక్తిగా ఉండాలి. ఏ విధంగా వ్యాపించాలి? నువ్వు అలాంటి వ్యక్తి అంటే అక్కడికి వెళ్తే మనకు అన్ని విధాలు చక్కగా కలిసి వస్తాయి. అన్నట్టుగా తప్పుడు వ్యవహారంలో కాదు, పాపపు వ్యవహారంలో కాదండి. నువ్వు వ్యాపించాల్సింది దేంట్లో తెలుసా? మంచితనములో. ఆమేన్. నీకు ఒక్కో విషయం చెప్తాను. సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని చూడాలని, పరిశోధించాలని షేబా దేశపు రాణి పనుగట్టుకొని వచ్చిందంటండి. ఎవరండి? షేబా దేశపు రాణి సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని చూడాలి, కళ్ళకి కట్టినట్లుగా దాన్ని చూసి నేను పలకరించి పరామర్శించి రావాలని వెండి, బంగారం, సకల విధములైనటువంటి విలువైన వస్తువులు మరి వెంట పెట్టుకొని వెళ్ళి సొలొమోను గారిని చూసింది. సొలొమోను గారిలో ఈ షేబా దేశపు రాణి ఏం చేసిందో తెలుసండి? ఇల్లు మొత్తం చూసి అంతా చూసిన తర్వాత ఈయన ఈలోపు భోజనం చేయడానికి కూర్చోమని చెప్పి భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అక్కడ వంట ఆ భోజనం చేసే బల్లను చూశారండి. ఆ భోజనపు బల్లను చూసినటువంటి షేబా దేశపు రాణి ఈ బల్లను చూసే, అయ్యా, ఒక భోజనం చేసే బల్ల దగ్గరే ఇన్ని విధాలైనటువంటి క్రమబద్ధంగా మీరు చేసి పెట్టేరే, ఈ బల్ల దగ్గరే మీ జ్ఞానం ఏంటో అర్థమైపోతుంది. ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నేను చూసింది చాలా తక్కువ, మీ జ్ఞానాన్ని అంచనా వేయడం ఎవరి తరము కాదు. హల్లెలూయా. దేవుడే సొలొమోనుకి ఆజ్ఞాపించాడు. ఏంటో తెలుసా? సొలొమోను అంతటి జ్ఞానవంతుడు సొలొమోనుకు ముందు గాని సొలొమోను తర్వాత గాని ఇంకా ఎవడు ఉండడు. అంత జ్ఞానంతో దేవుడు సొలొమోను నింపాడు. అంటే సొలొమోను యొక్క జ్ఞానం దేశం మొత్తం వ్యాపించబడింది. హల్లెలూయా. ఈ రోజున నువ్వు వ్యాపించాలంటే అన్ని విధాలుగా నీ మంచితనం, నీ ప్రేమ, నీ ప్రార్థన, నీ విశ్వాస జీవితం, ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో నీవు వ్యాపించే అనుభవాల్లో నువ్వు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లోతు లేకపోకుండా కాదండి, లోతుల్లోకి నీ వేరు పారాలి. ప్రైజ్ ది లార్డ్. లోతుల్లోకి నీ వేరు పారాలి. ప్రైజ్ ది లార్డ్. లోతుగా కాకుండా పైన మొలిసి పై మట్టున్నంత వరకు మెలిసి లోపల లోతు లేదని ఎండిపోతే నీ ఆత్మీయ జీవితానికి అర్థం ఉండదండి. ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు నీకు తెలియపరుస్తున్నాడు? నువ్వు లోతుగా నాటబడాలి, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత నువ్వు 4 దిక్కులలో వ్యాపించుదువు గాక. ఎత్తుకి కొండల శిఖరాలంటే అంత ఎత్తుకి నువ్వు ఎదుగుదువు గాక. నీ ఎదుగుదల లోతుగా నాటబడుతూనే ఉన్నది. లోతుగా నాటబడకపోతే ఎదుగుదల ఉండదండి. నీ వ్యాపారంలో ఎదుగుదల ఉండదు, నీ వ్యవసాయంలో ఎదుగుదల ఉండదు, నీ చేతి పనులో ఎదుగుదల ఉండదు, నీ యొక్క కూలి పనులో, జాబులో, నీ సమస్త నీ కుటుంబ వ్యవహారాలలో నువ్వు ఎదగాలంటే, కొండల శిఖరాలంతా ఎదగాలంటే పైన నాటబడితే కాదు, నువ్వు లోతుగా నీ వేరు పారాలి. చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. పైన పారాలా, లోతుగా పారాలి? అది కూడా చదవండి. దేంట్లో పారాలి చదువుతో ఎఫెసీయులకు రాసిన 3 పత్రిక 3:18 కూడా చదవండి. చదవాలి త్వరగా. మీరు విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయవలననియు సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు. ఏంటంట? దేంట్లో వేరు పారాలి? ప్రేమలో వేరు పారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందులోనంటండి? దైవ సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ కాదు,
శరీర సంబంధమైన ప్రేమలు కాదు. ఆ ప్రేమలన్నీ కూడా మూటగట్టి సముద్రంలో రాయిగట్టి పడేయండి. హల్లెలూయా. అవన్నీ కూడా ఏ ప్రేమలు? పై ప్రేమలు, నిజమైన ప్రేమలు కాదు అవన్నీ. అర్థమవుతుందా అండి? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా పై లోతైనవి, నిజమైనవి కాదు. నిజమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే మనం ఆరాధించుచున్న దేవుడే మనకు నిజమైన ప్రేమను చూపినవాడు. ఆమేన్. హల్లెలూయా. మీ ప్రేమను మీరు ఎలా కనపరుస్తారో నాకు తెలుసండి. ప్రేమిస్తే బట్టలు తెస్తాం, ప్రేమిస్తే ఆస్తులు పంచి పెడతాం, ప్రేమిస్తే ఇళ్ళు వాటిల్లో లేకపోతే డబ్బులు ఇస్తాం. అది మీ ప్రేమ. ఇంతకు మించి మీరు ఇంకా వేరే విధంగా ఈ ప్రేమ నేను చేయగలుగుతారా? అదంతా పై ప్రేమ. కానీ నిజమైన ప్రేమ ఏంటో తెలుసా అండి? మీకోసం ప్రాణాలు అర్పించగలిగినది నిజమైన ప్రేమ. ఆమేన్. నీ పాప దోషాలన్నింటినీ కొట్టివేసి నువ్వు సుఖ సౌఖ్యంగా, కృపాక్షేమాలతో, ఆయురారోగ్యాలతో, నెమ్మది, క్షేమ, సంతోష, సమాధానాలతో మీరు బ్రతికి బట్ట కట్టాలంటే జీవము కలిగిన దేవుని ప్రేమే నిజమైన ప్రేమ. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ప్రేమలో మీరేమవ్వాలి? వేరు పారాలి. పైన లోతుగా, లోతులోకి మీరు, అప్పుడు మీరు ఎదిగి చుట్టుప్రక్కలకి మీరు వ్యాపించుదురు గాక. మీ కుటుంబ వ్యవస్థలో, ఆత్మీయ వ్యవస్థలో ఎదుగుదల కలుగును గాక. మీ ఫలితం తీరు సమస్త చుట్టుప్రక్కల వ్యాపించబడును గాక. మీ సాక్ష్యం వ్యాపించబడును గాక. అట్లా లోతుగా మీరు నాటుబడాలి. ఇది మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్ కొంత చదవండి. లోకసువార్త 5:4 వాక్యం చదవండి. మీ వేరు లోతుగా నాటబడాలి. అప్పుడే నువ్వు నిలిచి అనేకులకి నీడనిస్తావు, ఎదుగుదల ఉంటుంది, నీ సాక్షి వ్యాపిస్తుంది. ప్రేమలో వేరు పారాలి. రెండో మాట చదువుకుందాం. ఆయన బోధించుట చాలింపబడిన తరువాత తోనెను లోతునకు నడిపించాలి. చేపలు పట్టుటకు మీ వలలు వేయండి. చాలు. అక్కడ చాలరులు చేపలు పడతా ఉన్నారు. యేసు ప్రభు బోధ ముగించుకొని సముద్రం తీరానికి వచ్చాడు. గలిలీ ప్రాంతానికి వెళ్ళాలి. సముద్రం తీరానికి వచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళను మందలించారు. జాలరులారా, ఎలా ఉంది మీ వ్యాపారం? ఏ వ్యాపారం అండి? పొద్దున మొదలుకొని ఇదిగో ఈ సమయం వరకు పడుతున్నాం, కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదయ్యా. మా వ్యాపారంలో మాకు నష్టం. మా వ్యాపారాలు దివాళా తీసే సమయాలు ఆసనం అవుతున్నాయి. వ్యాపారంలో ఎదుగుదల, దీవెన, ఆశీర్వాదం లేదు. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నారంటే, మీతోనే పైన ఉన్నది. ఏమన్నాడు ఆయన? తోలే అంటే వ్యాపారం. తోలే అంటే చేపలు పట్టే ఒక వాడ, నావ, పడవ. అది పైనే ఉంది, పైనే ఉన్నది. జీవనాధారం, జీవించాలి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేని వలన జీవిస్తాడు? దేవుని మాట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. జీవనాధారమైనటువంటి ఆ తోనే ఎక్కడ ఉందంటే పైనే ఉన్నది. అందరు వినాలి. తోనే పైనే ఉన్నది. ప్రభు అంటాడు, మీ తోనెను లోతులకు నడిపించాలి. ఆమేన్. ఎక్కడ నడిపేయాలండి? లోతుకు వెళ్ళాలండి. లోతుకు వెళితేనే మీకు చేపలు పడతాయి. లోతుకు వెళితేనే మీరు అనుకున్నటువంటి ఆ ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. లోతుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడ లోతుకు వెళ్ళాలి? నీటిలో, సముద్రములో. అందరు వింటున్నారండి? నీటిలో, సముద్రంలో లోతుకు వెళ్ళాలి. నీరు, సముద్రము, వీటిని మనం దేనికి సాదృశ్యంగా పోల్చుకుంటామంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం అప్పగించుకోవాలి. మనం కొత్త నిబంధన పత్రికల్లో మనం చదువుతాం. ఏమని చదువుతాం అంటే, మీరు ఆత్మానుసారముగా నడుచుకోండి. ఏమని చదువుతాం? ఆత్మానుసారముగా నడుచుకోండి. యోహాను సువార్తలో ఏమని ఉంటుందంటే, నా మాటలు మరి
విశ్వసించు వాడి కడుపులో నుంచి జీవనదులు వాళ్ళ కడుపులో నుంచి బయటకు వస్తాయి అనే మాట యోహాను సువార్తలో రాయబడి ఉన్న మాట మీరు చదవండి. చదవండి. 7వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏ నదులు అంట? ఆ నదిలోకి నువ్వు ఎట్లా వెళ్ళాలి? పైపైన లోతులోక? పైపైన వెళితే కాదు, జీవజలపు నదిలోకి నువ్వు ఎట్లా వెళ్ళాలంటే లోతుకు వెళ్ళాలి. అందరు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? లోతులోకి వెళ్ళాలి. పైపైన ఉంటే నీకు చేపలు పట్టవు, పైపైన ఉంటే ఆశీర్వాదం రాదు, పైపైన ఉంటే దీవెన రాదు. పై ఆత్మీయ స్థితిగతుల్లో ఉంటే, పై భక్తి కలిగి ఉంటే దైవికమైన కృపావరాలు నువ్వు పొందుకోలేవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే లోతులోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. లోతులోకి దేవుని గురించి చెప్తున్నాడు దేవుడు. ఆ మాట కింద చదువుతాం. తన యందు విశ్వసించు వారు పొందబోవు ఆత్మను గురించి ఈ మాట చెప్తున్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏమని చెప్తే దేని గురించి చెప్తున్నాడంట? లోతులోకి వెళ్ళాలని దేని గురించి చెప్తున్నాడు? మీరు పొందబోయే ఆత్మను గురించి. మీరు పరిశుద్ధ ఆత్మ నడిపింపులో ఆత్మానుసారులుగా నడిపించే మీరు పై భక్తి కాదు, పై విశ్వాస జీవితం కాదు, పై వేషధారణ కాదు. మీరు ఎలా వెళ్ళాలంటే ఆత్మ సంబంధంగా లోతుగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలండి? లోతుగా వెళ్ళాలి. యెహెజ్కేలు గ్రంథంలో చక్కటి మాటలు ఉన్నాయండి. చాలు 47వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరం తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరమునకు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచు ఉండెను. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీల మండలంలోకి ఉండెను. ఎంతవరకు వచ్చినాయంట? వెళ్ళాలి. హల్లెలూయా. పై భక్తిలో కాదు, పై ఆత్మలో కాదు, పై విశ్వాసంలో కాదు. పైన ఉన్న వాళ్ళందరూ మీరు ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు పొందాలంటే దేవునిలో మీరు లోతుగా వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోతైన జలములలో లోతుగా వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోబంబులు అవరించి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన. చూసారా, తలలు ఊపుకుంటూ పాడుతున్నారు. ఆనందం. లోతుకు వెళితే మరి ఆనందం ఉంటుందండి, పైన ఉంటే ఆనందం ఉండదు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మనం లోతుకు వెళుదుము గాక, భక్తిలో లోతుకు వెళుదుము గాక,
విశ్వాసములో లోతుకు వెళుదుము గాక, దేవునిలో లోతుకు వెళుదుము గాక, ఆత్మలో లోతుకు వెళుదుము గాక. ఆమేన్. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి మీరు? లోతులకు నడిపించాడంట. ఆ లోతుకు నడిపించే అనుభవాలు ఏంటంటే, చదవండి, టకటక స్పీడ్ గా చదవండి. ఏంటంటే యోహాను సువార్త 16:13 చదవండి. మరొకళ్ళు కీర్తనల గ్రంథం 143:10 చదువుతారు. మరొకడు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మీలోనికి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎక్కడికి నడిపిస్తాడంటండి? ఏ ఆత్మ వచ్చినప్పుడు? అందరు వినాలి. ఏ ఆత్మ వచ్చినప్పుడు? సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆమేన్. సత్యములో నుండి సర్వ సత్యములోనికి, అంటే లోతైన అనుభవాలలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక.